సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. తాండూరులో హఠాత్తుగా సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ పెద్దేముల్ మండలంలో ఘనంగా సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్. వార్డు ప్రజల సంక్షేమం కోసమే పనిచేశా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ను సన్మానించిన అంగన్వాడీ టీచర్. తాండూరు పట్టణంలో సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. శనివారం పట్టణంలోని ఆల్ ఇండియా బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వాసు ఫోర్ నాయక్ బంజారా సంఘం ఆధ్వర్యంలో సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను జరుపుకున్నారు. పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ సమీపంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు దారాసింగ్, డాక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతా సంపత్ నాయకులతో కలిసి సేవలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారా జాతి కోసం, గిరిజన సంస్కృతి సంప్రదాయాల కోసం సేవలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. గిరిజనులంతా ఐకమత్యంగా ఉంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. తాండూరులో ఓ మంచి స్థలంలో సేవలాల్ విగ్రహ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తానని అన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో గిరిజన తండాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న బంజారా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, భీమ్ సింగ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావాలి సంతోష్, గిరిజన నాయకులు వెంకట్రామ్ నాయక్, రామచందర్, రమ్య నాయక్, గిరిజన సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మహిళా మోర్చా నాయకురాలు అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, మాజీ కౌన్సిలర్ బాలప్ప తదితరులు సేవలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయిపోయినా సమాజానికి దారి చూపినవో మా సేవలాలు, సమాజానికి దారి చూపినవో మా సేవలాలు, సమాజానికి దారి చూపినవో మా సేవలాలు, సమాజానికి దారి చూపినవో మా సేవలాలు. వందనాలు వందనాలయ్యో మా సేవలాలు, వందనాలు వందనాలయ్యో మా సేవలాలు, ఉద్యమాది వందనాలయ్యో మా సేవలాలు, ఉద్యమాది వందనాలయ్యో మా సేవలాలు. జై సేవలాల్, జై సేవలాల్. కాబట్టి ఈరోజు సేవలాల్ ఉన్నటువంటి దారిలో ఎస్టీలమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఐక్యమై మన అభివృద్ధి కోసం ముందుకు నడవాలని తెలియజేస్తూ ఈరోజు మా బంజారా సేవాలాల్ జయంతి శుభదినము 286వ జయంతి. ఈరోజు మా బంజారా ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో మళ్ళా ఎక్కడ ఉన్నా 15వ తారీఖు సేవాలాల్ మహారాజ్ జయంతి ఇంట్లో, తాండాల్లో, ఊర్లో, సిటీలో ప్రతి దాంట్లో మళ్ళా చాలా ఘనంగా చేసుకుంటాం. మా సేవాలాల్ అంటే మాకు దైవము. రెండోది ఏమంటే మేము ఆరాధించే దైవము ఆయనని. మా సేవాలాల్ సంత గురు మాకు చేసిన మేలు మేము ఎప్పుడు మర్చిపోలేము. లేకుంటే మేము ఎక్కడెక్కడో అడవిలో ఎక్కడెక్కడో ఉంటుందేమో, ఇక్కడ ఉంటుందేమో ఏమో. కానీ ఆయన మార్గదర్శకుడై మాకు ఈ దారి చూపెట్టి ఈరోజు ఇంత డెవలప్ అయినకి మా గిరిజనులు డెవలప్ అయిన కారణము మా సేవాలాల్ మహారాజ్. మాకు ఒక్కటే అన్నయ్య, మేము అనేది మా ఎమ్మెల్యే సాబు ఆ సేవాలాల్ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని. మాకేం లేదు అన్నయ్య, ఈ సేవాలాల్ విగ్రహం గురించే చాలా రోజుల నుంచి మోడీ ఒక్కరు వచ్చి తీసుకున్నారు, మళ్ళీ ఇంకొక మూస్తున్నారు.
ఆ విధంగా చాలా ఇబ్బందులు అవుతున్నది. కాబట్టి మా పిల్లలు కూడా గోపాలు అనిలు వాళ్ళందరూ కలిసి కూడా మీకు వినతి పత్రం కూడా అప్పగించారు సార్. ఏం లేదు సార్, ఈ విగ్రహానికి వెంటకు కంపల్సరీ, ఎందుకంటే మా గురు గ్రామ సంత శ్రీ శ్రీ రామారావు మహారాజ్ గారు వచ్చి స్థాపన చేసింది. ఈ విగ్రహానికి బ్యాక్ సైడ్లో పెట్టేటట్ల అది చేయాలని మేము కోరుకుంటున్నాము. లేకుంటే ఆడ మున్సిపాలిటీలో చూసిన ప్లేస్ లోపల మాకు ఒక 300-200 గజాల జాగా ఇస్తే అక్కడన్నా మేము పర్మనెంట్గా పెట్టుకోవాలని చూస్తున్నాము. ఒకరోజు ఇది తీయమంటారు, ఎంత తోలుతున్నారు, ఏదో కలిగి తీరుస్తున్నారు, మంచి కాదు అని. కాబట్టి మా గురు చేతి ఇండియాలోనే ప్రథమ స్థాపన సేవాలాల్ మహారాజ్ది అంటే ఇదే విగ్రహం, ఇంకా ఎక్కడ లేదు. దాని తర్వాత అన్ని విగ్రహాలు అయింది. మొదటి విగ్రహం ఇదే, అది కూడా రామారావు మహారాజ్ చేతి. మీరు ఎక్కడ అడిగినా చరిత్ర చూసినా ఇదే ఉంటుంది, మొదటి విగ్రహం ఇదే. కాబట్టి దయచేసి సార్ మాకు ఇది మాట చూపెట్టాలి, మా గిరిజనులకు మీరు అండగా ఉండాలి. ఆ సేవాలాల్ ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉండాలి. మా పని ఇది. ఈరోజు కంపల్సరీ మీ చేతి మీదకి అది కావాలని మీరు వాగ్దానం ఇవ్వాలని మేము సేవాలాల్ మహారాజ్ కి సేవాలాల్ మహారాజ్ కి ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పెద్దలు తాండూరు శాసనసభ్యులు పెద్దలు మనోహర్ రెడ్డి అన్న గారికి మరియు పెద్దలు డాక్టర్ సంపత్ గారికి, గుప్తా సంపత్ గారికి, వాసు పవార్ గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, శ్రీనన్న గారికి, DCCB వైస్ చైర్మన్ రవిగౌడ్ అన్న గారికి, మరి ఎంతొచ్చిన వారి బృందానికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క గోర్ భాయిన్ సేన్ రామ్ రామ్. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటామంటే దాదాపుగా 15-16లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ప్రతి 15వ తారీఖు ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతిని పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈసారి ప్రభుత్వం ఈసారి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గిరిజన ఉద్యోగస్తులకు అందరికీ సెలవుగా ప్రకటించడం అది మన ముఖ్యమంత్రి యొక్క గర్వకారణం. అదేవిధంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనకి పండుగ చేసుకోవడానికి 1,42,000 రూపాయలు ప్రతిసారి ఇస్తుంది. ఈసారి అట్టి డబ్బును ఎక్కువ డబుల్ చేసిండ్రు, అంటే దాదాపుగా 2,84,000 రూపాయలు ఈ కార్యక్రమం గురించి రావడం జరుగుతుంది. ఈసారి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మనం తట్టేపల్లిలో జయరాం తాటలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి మన కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో పెద్దలు ఎమ్మెల్యే గారి చేతి మీదుగా కమ్యూనిటీ హాల్ మనం వర్క్ స్టార్ట్ అయింది, బేస్మెంట్ అయిపోయింది. వచ్చే జయంతి లోపల కమ్యూనిటీ హాల్ అయిపోయింది నాడే మనము ప్రతి సంవత్సరం ఈ జయంతి 15వ జయంతిన ఇక్కడ మనం భోగ్ బండారు పెట్టి విగ్రహం ఇక్కడ నుంచి కాకుండా మనం ఇంతకుముందే నేను బండ్లో వచ్చినప్పుడు చెప్పిన ఎమ్మెల్యే గారికి మున్సిపాలిటీ ముంగల ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ఇస్తే రోడ్కి అవుతుంది, మంచిగా అవుతుంది, కొద్దిగా నీడుగా ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు ఆ ప్లేస్ను కేటాయిస్తే మేము అక్కడి నుంచి ప్రతి సంవత్సరం మరి కమ్యూనిటీ హాల్ వరకు ఊరేగింపుతో పోయి మరి అక్కడే జయంతి చేసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై హింద్. మాకు తప్పకుండా విగ్రహాన్ని ఇక్కడ నుంచి ఏదైతే మున్సిపల్ జాగాలో పంపిస్తే బాగుంటుంది అనేది అన్నగారికి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటాం. జయంతి సందర్భంగా 286 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి దారాసింగ్ గారు కానివ్వండి, వాసుగౌడ్ కానివ్వండి, అనిల్ గారు, గోపాల్ గారు కానివ్వండి, జిల్లా ఉపాధ్యక్షుడు రవిగౌడ్ గారు, సంపత్ గారు, సునీతా సంపత్ గారు, సుమిత్ర గారు, ప్రభాకర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, బాలయ్య గారు, వేదిక మిన్నటువంటి మా మలేషియా గారు, నారాయణ గారు, వేదిక మిన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక మా గిరిజన సోదరి గొప్ప మహానుభావుడు సత్సత్ సేవాలాల్ గారు గిరిజనుల కోసమే
తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా మా గిరిజన ఆదివాసులతో కూడా బాగుండాలి, వారికి ఒక దిశ నిర్మాణం చేసి ఈరోజు ఏదైతే తండాలలో అయితే తండాలు గ్రామ పంచాయతీలు కూడా కాబట్టాయో ఆ రోజు మా తండాలు మాకు కావాలనే విధానం మొట్టమొదటి లేపినటువంటి సత్సంగ్ సేవలాల్ గారు ఏదైతే ఉన్నారో వారు చేసినటువంటి నినాదంతో ఈరోజు మన తండాలు మనం పాలించుకుంటా ఉన్నాము. వారు అదే కాకుండా ఈరోజు మద్య నిషేధానికి కూడా పూర్తిగా వ్యతిరేకై ఈ మద్యానికి బానిసలు కావద్దు ఏ గిరిజన కూడా మీరు కూడా సభ్య సమాజంలో అందరిలాగా మంచి కూడా చదువుకొని సభ్య సమాజం ఎదిగే విధంగా మన దేశంలో మీ తప్పకుండా మీ యొక్క విధి విధానాలు మీ గిరిజన సోదరుల యొక్క తప్పకుండా దేశం పైన కూడా ఉండాలని చెప్పి ప్రణాళికతోనే దేశాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొంటామని ఎన్నో కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మార్పు రావాలా, ఇదే మార్పే తన కోరుకోవడం. ఆయన కోరుకున్నటువంటి మార్పు ఇన్ని రోజులకు వాస్తవంగా ఇప్పుడు గిరిజన తండాల్లో చూసుకున్నా ఖచ్చితంగా మార్పు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి యువకులకు కూడా నేను ఎప్పుడే యాక్షన్ చేస్తూ ఉన్నాను. సత్సంగ్ సేవలాల్ గారు తను ఎంతో మన గురించి ఎంతో త్యాగం చేసి తన జీవితాన్ని కూడా అంకితం చేసుకొని వారిని ఆదర్శంగా చూసుకొని గిరిజనులు సోదరులు యువకులంతా కూడా మహారాజును ఆదర్శంగా తీసుకొని మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ముఖ్యంగా విగ్రహం సేవలాల్ మహారాజ్ విగ్రహం తప్పకుండా ఒక మంచి ప్లేస్లో మున్సిపాలిటీలో కానివ్వండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను అధికారులకు కూడా చెప్తాను. మీరు రేపటి నుంచి మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఏదైతే జయంతి రోజే ఈరోజు అడగడం కాకుండా దయచేసి మీరు ఒక 2 సార్లు మీరు చేయండి, దాన్ని ఫాలో అప్ చేయండి. అనేది కానీ మీరందరూ కూడా మళ్ళీ ఉత్సాహం వచ్చిన రోజే మళ్ళీ మీకు గుర్తొస్తుంది. లాస్ట్ టైం అడిగిన మీరే ఇదే చెప్పినా కానీ దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేయడం మర్చిపోయింది. ఆ విధంగా కాకుండా మీరు ఖచ్చితంగా రేపటి నుంచి మీరు ఫాలో అప్ కానీ నేను అధికారులకు అందరూ కూడా చెప్తాను. ఈ విగ్రహాన్ని అక్కడే కాకుండా ఏది అనువైతే ఏ స్థలం ఉంటుందో అక్కడ పెట్టుకుందాం. అదే కాకుండా కమ్యూనిటీ హాల్ కూడా గతంలో ఇక్కడ పెండింగ్ కూడా పడ్డది, కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను దాల్సిందని కూడా మాట్లాడుతూ ఉన్నాం. అది కూడా తొందరగానే కమ్యూనిటీ హాల్ చేయించి నెక్స్ట్ జయంతి కూడా మనము ఇక్కడ తాండూరులోనే పెద్ద ఎత్తున చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఏదో తూతూ మందంగానే ₹1,00,000, ₹1,20,000, ₹1,00,000, ₹50,000, ₹70,000 ఇచ్చేది. దాని కాకుండా మా దగ్గర గిరిజన సోదరులు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా మాకు రెట్టింపు అమౌంట్ ఇవ్వాలంటే దాదాపు ₹2,80,000 వరకు, ₹2,00,000 వరకు ఇప్పటికీ మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఆ ఫండ్స్తోనే పెద్ద ఎత్తున సేవలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి వేడుకలు పెద్దేముల మండలంలో జరుపుకోబోతున్నాం. దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా సత్సంగ్ సేవలాల్ మహారాజ్ గారు వారు చూపించినటువంటి మార్గదర్శకంలో మనమందరం నడుస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు మా గిరిజన సోదరులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే తండాలలో ఉన్నాయో దాదాపు ఇప్పటికే మ్యాక్సిమం తండాలలో ఇప్పటికే రోడ్స్ చేయడం జరిగింది. అడిషనల్గా ఈరోజు వారి జయంతి సందర్భంగా ప్రతి తండలో ఈరోజు నేను ₹10 కోట్ల కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాను. తండలో రోడ్లు లేని, డ్రైనేజ్ లేని తండలు ఏవైతే ఉంటే నాకు ఈ 2 రోజులలో ఇవ్వండి, నేను వారి 2 రోజులలో మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చి ప్రతి తండలో ఇస్తానని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు. సేవలాల్ జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం పెద్దేముల్ మండలం జయరాం తండాలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోరెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తండావాసులు సంప్రదాయ బంజారా వేషధారణలో ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహారాజ్ యావత్తు బంజారా సోదరులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడని అన్నారు. ప్రజాప్రభుత్వంలో బంజారా సోదరులకు పెద్దపీట వేస్తూ బంజారా ఆరాధ్య దైవంగా కొలిచే సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. సేవలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. భవిష్యత్తు తరాల యువత సేవలాల్ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి దారాసింగ్, మాజీ సర్పంచ్ బాబు నాయక్, మైనార్టీ కన్వీనర్ రియాజ్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శోభారాణి, సుమిత్రా రాథోడ్, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, జితేందర్ రెడ్డి, లొంక నరసింహులు, మండల అధ్యక్షులు గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. నమస్తే.
మరి మునాగిరేతాడేన్ ఈ కార్యక్రమం జయప్రదం కన్నా గోప్రకార్ కార్యక్రమం ముద్రేతాడే अते मामा धुआं कर देता करना चालू आओ पंचायत में दिखरा आओ पंचायत जय शकरती जाति जो तळदावत्राल धमेमतार सेवालाल सुकालाल जेतालाल कसाळसान धनुमानाथ परशुराम जीवासात पुतिया सादेरी देवी चिला पटनेर छी लाखिया बाधार लाखेरो सरकोट बाजू सरकोटे ऊपर 9 लाखे 9 दरवाजा बाजे हीरा मोती धुड़ीवाड़ सी 1.25 लाखेरो कमरपटा 1.25 लाखेरो साड़ो अग्नि जोत भवानी मारी बापेरी आड़ी पूरो हकमनामा तारो छ गादी व्रत बाना रकाड बेटे टेक रकाड भंडार भरपूर कर तेग पाड़ा फते नमा कर बाल बाल गिलास किसरिन माफ कर आयो वगन भुडोटा रेगे मा मेघ मार पापीरो मुंडो कालो कर मार धर्मेर छोड़िया काटी लग जा भक्ते लग जा चौके लग जा सिंहासन लग जा रखान बेटा तारो गुलाम छू पकड़ो पे दास छू पढ़ो पे दास छू मट्टी धूल खाक छू खड़ियर दास मंजूर ले आ రోజు వీళ్ళని చూసి ఆ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడితే యుద్ధానికి మేమే సిద్ధం ప్రతి ఒక్కరం వాళ్ళకి ఎక్కడ కూడా దగ్గర రానియకుండా కొట్లాడే వాళ్ళం కాబట్టి వాళ్ళకి సపరేట్ ఒక జాతి వీళ్ళ అడవిలో ఉండే జాతి ఈ జాతి పేరు లాం ఎందుకంటే లాంగ్ బాడీ అని చెప్పినందుకు అది లాంగ్ బాడీ పోయి లంబాడీగా పేరు మాకు వచ్చింది ఇది కాబట్టి ఇప్పుడు नाम कहीं सके तो लांग बाड़ी के जमाने में ब्रिटिश वाले नाम पड़े साहब लांग बाड़ी तो एक लाम रहते थे कराता तो लांग के ताने कहेंगे तो लंबाड़ी के नाम आओ जो लंबाड़ी आज कति को एक तांडेर भाई अत्ता होते क्यों नहीं झाड़ीर भाई అడవిలో ఉండి అడవిలో పెట్టి అడవిలో ఎక్కడో ఉంటుంది ఆ అడవిలో వలసగా ఉండి మా సేవాలాల్ మహారాజ్ గారు పెద్దలు ఆయన గురువు గారు ఏంటంటే మాకప్పుడు ఈ అడవి ప్రాంతంలో మాకు ట్రాన్స్పోర్టేషన్ పశువులు ఎక్కువ ఉండేవాయి మాట ఆ పశువుల మీద ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఈ పశువుల మీదనే జరుగుతుండే అయితే ఈ పశువుల మీద జరిగేటప్పుడు ఇక్కడ ఈ పశువులు ఈ ఊర్లో వచ్చి ఇక్కడ మొత్తం సామాన్లు ఏమైనా ఉంటే అక్కడ తీసుకొని అక్కడ నుంచి వలస మళ్ళా ఎక్కడనో అక్కడ తీసుకొని వెళ్ళేవాళ్ళు మరి మధ్యలో ఎవరైనా మా వాళ్ళు కలిస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్ లా కమ్యూనికేషన్ లో కలిసినప్పుడు పట్టుకొని వాళ్ళు ఏడిసే సిద్ధాంతం ఏంటంటే అట్లా మధ్యలో కలిస్తే ఎప్పుడో ఏళ్ల తరపు 10 ఏళ్లకో 5 ఏళ్లకో 20 ఏళ్లకో ఒకసారి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మధ్యలో కలుస్తుంది ఆ మధ్యలో కలిసినప్పుడు పట్టుకొని ఏడుస్తుంది మా వేషధారణ ఏంటంటే అడవిలా మరి ఈ పెయినుండా చేతుల గాజులు బొక్క గాజులు ఉంటుండే పెయినుండా ఇంకా చాలా తక్కువనే వాళ్ళకు మరి కాళ్ళ గజ్జలు వాకిడి అని ఉంటుండే మరి అవన్నీ ఎందుకంటే సప్పుడు అడవిలో పోతుంటే మరి జీవరాశులు ఏవో ఉంటే ఏది ఏమైతుందో హాని అవుతుందనే ఉద్దేశంలో ఆ వేషధారణ చేసుకుంటే పోతూ ఉంటే గల్ల సప్పుడు వస్తే ఏమున్నా పక్కకు పోతుండే అనే ఉద్దేశంతో ఆ వేషధారణ అడవి ప్రాంతంలో ఉన్న మాకు ఇవ్వడం జరిగింది అయితే ఈ సేవాలాల్ మహారాజ్ ఏంటంటే మరియామాయాడి యొక్క భక్తుడు ఆయన వీళ్ళంతా ఇప్పుడు ఈ ఏషాలు ఏంటంటే ఈయన సేవభాయ మరి ఈ 7 మంది ఆడపిల్లలు పాపలు ఏవైతే డ్రెస్ వేసుకున్నారో వీళ్ళు మా మాతలు అన్నట్ల 7 మంది మాతలు ఎవరు మరియామాయాడి గాని హిగ్లా మాత గాని ఇట్లా 7 మంది మాతలు మరి వాళ్ళకి భటులు కూడా 2 భటులు కూడా ఎంత సేవలాల్ మహారాజ్ ఉండేవాళ్ళు వారు ప్రతి ఎక్కడెక్కడైతే మా వాళ్ళు కలుస్తారో వాళ్ళను కూర్చోబెట్టుకొని బోధన ఆ రోజు ఏం బోధన అంటే అయ్యా మనం ఈ విధంగా అడవిలో ఎప్పటి వరకు సంచారం చేసుకుంటూ ఉందాం మీరు అక్కడక్కడ గుడారాలు పెట్టుకొని గుడిసెలు వేసుకొని మీరు ఉండండి एक्स जेडपीटीसी गारू देखा कि बहुत धूमधाम से यहाँ पे सर भगवान श्री सेवालाल जयंती को मनाया जा रहा है लेकिन जरूरी है कि हम उनके पढ़ाए गए सिद्धांतों पे
उनके रास्तों पे जो उन्होंने चला था और उन्होंने जो सीख दी थी उनको हम आज के दिन याद करें। इसीलिए शायद यही उद्देश्य है कि हम संत श्री सेवालाल जी का जयंती मना रहे हैं। उन्होंने कहा था कि जो व्यवहार हम अपने परिवार वालों के साथ करते हैं, अपने भाई के साथ करते हैं, बहन के साथ करते हैं, पिताजी के साथ करते हैं, माता के साथ करते हैं, वही व्यवहार हमें समाज के साथ भी करना चाहिए। इसी से समाज में शांति आएगी, सौहार्दता आएगी और समाज शांति की तरफ अग्रसर होगा। आज के समय में जब हम देख रहे हैं कि समाज में हम एक दूसरे से लड़ते रहते हैं, झगड़ते रहते हैं, परिवार में एक दूसरे से लड़ते झगड़ते रहते हैं, बहुत जरूरी है कि संत सेवालाल महाराज जी ने जो हमें सीख दी थी सेवा भाव की, उनको हम याद करें और उस पर अमल करें। ये हमारे शास्त्रों में भी कहा गया है और हमारे देश के प्रधानमंत्री हो या हमारे राज्य के मुख्यमंत्री हो, वो भी वसुधैव कुटुंबकम का नारा देते हैं। वसुधैव कुटुंबकम का मतलब है पूरा संसार ही एक परिवार है। संत सेवालाल महाराज जी ने भी अपने उद्देश्य, अपने पाठ में यही कहा है कि पूरा संसार ही एक परिवार है, समाज एक परिवार है। जैसे हम अपने परिवार को से व्यवहार करते हैं, वैसे ही हमें समाज से और पूरे संसार से व्यवहार करना चाहिए। उसी प्रकार से उन्होंने ये भी कहा कि हम, कोई ऊंचा है, कोई नीचा है, कोई अमीर है, गरीब है, कोई इस जाति का है, उस जाति का है, इस सब में भेद किए बिना हम सबको एक नजरों से జయరాం తండలో శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సభాధ్యక్షుడు మీ అందరి 3 సార్లు చేసినటువంటి సర్పంచ్, మాజీ సర్పంచ్ భవన్ సింగ్ గారికి, గౌరవ వేదిక మీద ఉన్నటువంటి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారికి, పిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ, మీ అందరి ఆప్తుడు దారాసింగ్ గారికి, ఏఎంసీ చైర్మన్ కోట్పల్లి మన అంజన్న గారికి, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి గారికి, ఏఎంసీ బసిరాబాద్ వైస్ చైర్మన్ చందర్ గారికి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ మాజీ సర్పంచులు, గౌరవ ఎస్టీ నాయకులు, మా ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వేదిక ముందున్నటువంటి గౌరవ మా ఎస్టీ సోదరిమణులు, సోదరులకు పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, భాయో బహనో సేవ్ రామ్ రామ్. ఒక గొప్ప మహానుభావుడి జయంతి ఈరోజు మారుమూల తండలో జరుపుకుంటున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ రోజు అఫీషియల్ గా గవర్నమెంట్ చేస్తా ఉన్నది ఈ పని. దాదాపు ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి బంజారా గిరిజనులందరూ కూడా ఒక వేదిక మీదకి చేర్చి ఆ మహానుభావుడు ఏం చేసిండు, దాదాపు 286 జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు తను చేసినటువంటి సేవలు ఏంటివి, మన బంజారా లిపి లేని బంజారా గిరిజనులకు ఏం చేసిండు అతను, దాన్ని స్మరించుకోవాలని చెప్పి ఒకరోజు చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ నేను అందరితో అన్నా, ఎప్పటికీ మనం టౌన్లలో చేసుకుంటే బాగుండదు, ఒక గిరిజన మారుమూల తండలా చేసుకుందాం, ఇక్కడి నుంచో మనమంతా కూడా ప్రక్షాళన స్టార్ట్ చేసుకుందాం, తప్పకుండా ఇవి తండల చేయాలని చెప్పి ఉద్దేశమే ఈ రోజు తాండూరులో కాదు ఈ తండల చేయాలని చెప్పి. ఎందుకంటే ప్రక్షాళన మనకి తండ మామూలు తండ నుంచే స్టార్ట్ చేసుకుందాం. ఒక గొప్ప మహానుభావుడు అన్ని వదిలిపెట్టి సహజంగా బ్రహ్మచారిగా మా నాయకులే మా గిరిజనుల కోసమే నేను పాటుపడతా, వారిని మారుస్తా చెప్పి తను పెళ్లి కూడా చేసుకోకుండా ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా నడిచి గిరిజనులను ఒక దారిన పెట్టాలా, వారికి ఒక తండాలని వాళ్ళకి ఒక డ్రామా చేయాలా, వారి రూపురేఖలు మారవాలా, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి లిపిని ఎత్తి సభ్య సమాజంలో వాళ్ళకు కూడా ఒక మెరుగైనటువంటి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఎన్నో కలలుగన్నటువంటి శివలాల్ మహారాజ్ గారి కళలు ఇప్పుడు మీ ద్వారా మీరందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏదైతే జాతి కోసం కష్టపడ్డాడో, వారు అహోరాత్రులు శ్రమించిండో,
ఎంతో మంది సైనికులకు తుపాకులు సరఫరా చేసుకోమే కాకుండా ఎన్నో సరుకులు సరఫరా చేసి గుట్టలక వానలక వండలక ఎన్నో కష్టపడ్డటువంటి మహానుభావుని కళ సాకారం కావాలంటే మీ లోపల మార్పు రావాలనేది ఆయన కోరిక. ఆ మార్పు ఇప్పుడిప్పుడు వస్తా ఉన్నది. దయచేసి యువకులను నేను ఒకటే కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గిరిజన తాండాలని మారవాలా. గూడెలను గ్రామ పంచాయతీ చేసినప్పుడే మార్పు కాదు, తప్పకుండా దానికి నిధులు ఇచ్చి ఇప్పుడు చెప్పిన మా సోదరుడు ఒక తండాలకే గ్రామ పంచాయతీ చేయడం కాదు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చేయాలా, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టియాలా, వారికి కావాల్సినటువంటి విద్య కానీ వైద్యాన్ని కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఈ రోజే ప్రతి తండాలో ప్రతి గూడెంలో 10 కోట్ల రూపాయలు ఈ రోజు మీ కాన్ఫరెన్స్ లో ఇవ్వండి అని చెప్పి రాత్రి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి తండాలో ఎక్కడైనా కానీ ఎప్పుడు చెప్పిండు బాబుజీ గారు మా దగ్గర ఇబ్బంది ఉంది, 3 సార్లు నేను సర్పంచ్ ఉన్నా కానీ నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎవరు రూపాయి ఇవ్వలేరు అన్నాడు. తప్పకుండా ఈ గ్రామ పంచాయతీకి ఈ తండకి జయరాం తండకు దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు ఈ రోజు శాంక్షన్ చేస్తున్నా. రేపటి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ తండకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా చేసుకోవచ్చిందిగా నేను వాళ్ళని కోరుకుంటూ, ఇదే కాదు ఇక్కడ నుంచి మన బార్డర్కి ఇక్కడ నుంచి ఇబ్బందికరంగా ఉండే, నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అడిగారు కర్ణాటక బార్డర్ రోడ్డు కావాలని చెప్పి ఆ 2.5 కిలోమీటర్ల రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి. అది రేపు మాకు ఖచ్చితంగా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయించి మీకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు ఈరోజు ఇంకా కూడా చాలా ఇది ఉన్నది, ఇంకా డెవలప్మెంట్ చేసేది ఉన్నది. దాదాపు సంవత్సరం కాలం పాటు అయింది నేను గెలిచి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మన నియోజకవర్గానికి దాదాపు 700 కోట్లు ఈరోజు రోడ్లకు తీసుకురావడం జరిగింది. అన్ని రోడ్లు కూడా ఈరోజు దశల వారీగా చేసుకోబోతున్నాం. ఇంకా అతి ముఖ్యమైనది మన మండలంలో ఈ రోజు కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. మనం ఇక్కడ నుంచి ఓట్లేసి గెలిపించడమే కానీ ఎవరు కూడా దాని దగ్గర ఒక మట్టి తీసినటువంటి పాపన పోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని కూడా 120 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే పెద్దేముడు మండలానికి కోట్పల్లి ప్రాజెక్టు ఒక మణిహారంగా అందరూ రైతులు కళ్ళల్లో ఆనందంగా కావాలంటే అది ఖచ్చితంగా చేసి తీరవచ్చిందే. అది రేపు మాపు ఖచ్చితంగా టెండర్ ప్రాసెస్ లో ఉన్నది, దాన్ని కూడా చేపిస్తాం. అదే కాకుండా మా సోదరుడు ఇప్పుడే బస్సు అడిగిండు, ఖచ్చితంగా బస్సులోనే కానివ్వండి మీకు ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆ మౌలిక సదుపాయాలు చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను. నమ్మకంతో గెలిపించిన వార్డు ప్రజల సంక్షేమం కోసమే పనిచేశానని మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ అన్నారు. తాండూరు పట్టణంలోని 20వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా పదవి కాలం పూర్తి చేసుకున్న సంగీతా ఠాకూర్ ను శనివారం అంగన్వాడీ సెంటర్ లో అంగన్వాడీ టీచర్ రాధా, ఏఎన్ఎం శాంత, చిన్నారుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గా ఉన్న సమయంలో ప్రభుత్వం ద్వారా సొంత అంగన్వాడీ భవనాన్ని కట్టించడంపై మాజీ కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంగీతా ఠాకూర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యలను తన ఇంటి సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని అన్నారు. తనకు సహకరించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరి మేడం కూడా రాబోయే ఎన్నికలలో మళ్ళీ కౌన్సిలర్ గా ఎన్నుకోబడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వచ్చిన తల్లిదండ్రులు కూడా మళ్ళా సుజాత ఆంటీ, మా గర్భిణీ శిరీష, కౌసర్, కవిత అందరూ మా టీచర్, మళ్ళా కవిత కాదు రేష్మ దాని రేష్మ, ఇద్దరు రేష్మలు, మా పిల్లలందరూ అంగన్వాడీ పిల్లలు వచ్చినందుకు చాలా వందనాలు. మేడం మీకు ఎప్పుడు మేము ఫోన్ చేసినా కూడా చాలా దూరం ఉందండి. ఏం చేసినా కూడా ఫోన్ చేసినా ఇప్పుడు బీసీజీ మాకు సహకరించాలి మేడం. ఒకవేళ మీరు లేకున్నా కానీ వాళ్ళ మోటివేషన్ చేయాలి. మీరు ఎంతో కృషి చేసిండ్రు మేడం కౌన్సిలర్ కాబట్టి చాలా వందనాలు. ఎప్పుడు దేవుడిని ఎప్పుడు ఆరోగ్యంతో మీ కుటుంబాలను, మీ సార్ను, మీ పిల్లలను ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళా కౌన్సిలర్లు మా గాంధీనగర్కు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.
हम पेरेंट्स हैं, जो बच्चे लोग के पास आते थे हम लोग बहुत अच्छे से काम किए, अच्छे से पढ़ाई, एजुकेशन, खाने पीने को लेके बहुत अच्छे से काम करें और आगे भी हम चाहते हैं कि मैडम ऐसे तरीके से सपोर्ट करें ताकि हमारे बच्चे अच्छे से पढ़ सके और आगे हम ऐसे ही मैडम को भी सपोर्ट करें ताकि बच्चों का अच्छा फ्यूचर बन सके। మేడం సంగీత మేడం గారికి నమస్కారం. ఇక్కడ బిల్డింగ్ కట్టించింది మేడమే. మేడం కట్టించినందుకు బాగుంది. ఇక్కడ వచ్చినందుకు మాకు కూడా పేరెంట్స్కి చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మేడం ఎప్పటికీ మన ఎల్లవేళలా మా ఎప్పుడు ఇచ్చినా మన దగ్గర రావాలని కోరుకుంటున్నాను. సగౌరవంగా ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్, పేరెంట్స్, లబ్ధిదారులందరూ మరియు మన వార్డు ఏఎన్ఎం సిస్టర్ అయిన శాంత గారు, స్కూల్ టీచర్ అయిన రాధా గారు, ఇక్కడ అందరూ నన్ను పిలిచి సగౌరవంగా నన్ను ఈరోజు సన్మానించినందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నేను యాజ్ ఏ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత నా వార్డులో మోరీలు, ఇంకేంటి రోడ్లు, ఇవే సమస్యలు కాకుండా నా వార్డులో ఉన్న ప్రజల ప్రతి సమస్యను నా ఇంటి సమస్యగా నేను పరిగణిస్తూ వారికి ఎల్లవేళలా ఎలాంటి సహాయ కార్యాలు చేయాలి అనే దృక్పథంతో నేను ముందుకు నడవడం జరిగింది. అందులోనే భాగంగా మన దగ్గర అంగన్వాడీ సెంటరు రెంట్కుండే అంగన్వాడీ టీచరు ఎన్నో రకాలుగా ఆమె బాధపడుతూ వాళ్ళు ఓనర్స్ ఆమెను ఇబ్బంది పెట్టడము, అక్కడ సరైన సౌకర్యాలు కూడా లేకపోవడము, అక్కడ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడడము, ప్రెగ్నెన్సీ లేడీ అసలు అక్కడ కూర్చోకపోవడము, చిన్న రూమ్స్ లో ఉండి సరిగ్గా మన దగ్గర ఉన్న లబ్ధిదారులకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా సౌకర్యాలు లేని సమయంలో ఆమె చాలా బాధపడము గమనించాను. ప్రాథమిక స్కూల్ కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, డాక్రా గ్రూప్ కానివ్వండి, మరి మనకు ఏఎన్ఎం సిస్టర్ కానివ్వండి, మరి ఆశా వర్కర్లు కానివ్వండి, వాళ్ళు కూడా నాకు మంచి కోఆపరేట్ చేసుకుంటూ మేడం ఇది చేస్తాము, ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇవి మనము మోటివేట్ చేయాలి, మీరు మోటివేట్ చేస్తే చాలా మంది మారుతారు, మీరు రండి, ఇప్పుడు నేను లేకుండా మీరు మునుముందు కూడా మాకు మోటివేషన్ లో మీరు పాల్గొనాలి అని నేను చెప్పినందుకు శాంత సిస్టర్ గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలా మనము నలుగురిని మార్చాలి, మంచిని అలవాటు చేయాలి, మంచిని ప్రోత్సహించాలి, తెలియని వాళ్ళకు తెలిసేటట్లు చేయాలి. అది మన డ్యూటీ. అంతే తప్ప ఏదో గెలిచాము, ఏదో ఇంట్లో ఉన్నాము అనకుండా ఎవరికి ఏదైనా సమస్య, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో సమస్యలు తీసుకొని వస్తుంటారు, వాళ్ళకు ఒక దారి లేకపోతే ఒక దారి ద్వారా వాళ్ళని పరిష్కరిస్తూ వాళ్ళ జీవితాలను మార్చడానికి మనం దోహదపడాలని నేను అందరితో కోరుకుంటూ, నేను సక్సెస్ఫుల్ గా నా 5 ఏళ్ల జీవితాన్ని నా ప్రజలకు అంకితం చేసి నేను వాళ్ళ అడుగుజాడలో నడుచుకుంటూ వాళ్ళకు మార్పు చేసుకుంటూ వాళ్ళ ఎంబడి ఒక వాళ్ళ సోదరి లాగా వాళ్ళ సిస్టర్ లాగా ఉన్నానే తప్ప నేను ఒక కౌన్సిలర్ గా నేను ఏదో పోస్టులో ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నా ఎంబడి ఉన్న వాళ్ళందరూ నా సహోదరులే. వాళ్ళకు ముందు కూడా నేను వాళ్ళకు నా పూర్తి సహకారాలు నేను అందిస్తాను. నేను పదవిలో ఉన్నా ఉండకపోయినా నా ప్రజలు ఏ కష్టం ఉన్నా నేను ముందుండి వాళ్ళకు సాయం చేస్తాను.